2025 జూలై నెల వృశ్చిక రాశి ఫలితాలు పూర్తి విశ్లేషణ ఈ విధంగా ఉంటుంది. జూలై నెల 2025 గ్రహస్థితుల ప్రభావం బట్టి రవి కర్కాటకంలో చతుర్థంలో ఉండడం చేత కుటుంబ రహస్యాలు అన్నీ కూడా బహిర్గతం అవుతాయి. తల్లికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కాస్త శ్రద్ధ చూపవలసి వస్తుంది. చంద్రుడు ధనస్సులో నవమంలో ఉండటం వల్ల ఆధ్యాత్మిక విషయాలపై పరిశోధనలు బాగుంటాయి. గురు మార్గనిర్దేశం కూడా బాగుంటుంది. అలాగే బుధుడు కర్కాటకంలో చతుర్థంలో ఉండటం వల్ల భావోద్వేగ సంఘటనలు జరుగుతాయి, రహస్య చర్చలు జరుగుతాయి. శుక్రుడు మిథునంలో తృతీయంలో ఉండటం వల్ల సోదరులతో సంబంధాలు పెరుగుతాయి. ప్రేమ విషయాలు తృప్తి కలుగుతుంది. కుజుడు సింహంలో పంచమంలో ఉండటం వల్ల సంతానానికి సంబంధించి ఈ విషయాల్లో తీవ్రమైన పరిస్థితులు ఏర్పడతాయి. గురుడు వృశ్చికంలో ఉండటం చేత శారీరక మానసిక శక్తి పెరుగుతుంది. శక్తిలో మార్పుల చేత అన్ని విధాలుగా చక్కగా బాగానే ఉంటుంది. శని కుంభంలో అష్టమంలో ఉండటం వల్ల అకస్మాత్తుగా మార్పులు ఎదురవుతాయి. వారసత్వానికి సంబంధించిన లాభాలు కూడా కలుగుతాయి. వారసత్వ స్థిరాస్తికి సంబంధించిన లాభాలు కలుగుతాయి. వారాల ప్రకారంగా మనం ఫలితాలు చూసుకోగలిగితే కనుక జూలై 1వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు గురుడు లగ్నంలో ఉండటం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యక్తిత్వ వికాసంతో పాటు ఆకర్షణ కూడా పెరుగుతుంది. రహస్య శత్రువుల ప్రయత్నాలు కూడా బలంగానే జరుగుతాయి. శని రాహు దృష్టి ఉండటం చేత దీనికి పరిహారంగా శివతాండవ స్తోత్రం పఠించుకోవడం చాలా మంచిది. అలాగే జూలై నెల 11 నుండి 20వ తారీఖు వరకు కుజుడు 5వ ఇంట్లో ఉండటం వల్ల ప్రేమకు సంబంధించిన అధిక విషయాలపై ఒత్తిడి కనిపిస్తుంది. ఇది పిల్లల భవిష్యత్తులో కూడా దీనిపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పిల్లల విద్యా విషయానికి వస్తే కనుక మీరు అదృష్టవంతులుగానే చెప్పుకోవచ్చు. విజయం అందిస్తారు మీకు. అలాగే శుక్రుడు తృతీయ స్థానంలో ఉండటం వల్ల సోదరుల నుండి అలాగే స్నేహితుల నుండి కూడా కొద్దిపాటి ఆర్థిక సహాయం బాగానే అందుతుంది. అలాగే అమావాస్య రోజున జూలై 20న పితృ కార్యక్రమాలు చేసుకోవడం, కర్మశుద్ధి చేసుకోవడం, పితృదేవతా తర్పణాలు, ధర్మోదకాలు విడిచిపెట్టుకోవడం వంటివి ఇలాంటి పూజా కార్యక్రమాలు చేసుకోవాలి. గురువు శని సంబంధం ఎక్కువగా ఉండటం చేత జూలై 25న వారసత్వంగా వచ్చే స్థిరాస్తికి సంబంధించి భూమికి సంబంధించి కాస్త లాభదాయకంగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో శస్త్రచికిత్సలు జరిగే అవకాశాలు కానీ, ప్రమాదాలు కానీ, రక్త దర్శనాలు కానీ జరిగే ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఇదే ప్రధాన రంగాల విశ్లేషణకి సంబంధించి వృత్తి మరియు ఆర్థిక స్థితిగతుల విషయానికి వస్తే కనుక గురువు లగ్నంలో ఉండటం వల్ల నాయకత్వానికి సంబంధించి, పదవులకు సంబంధించి, రహస్య ప్రాజెక్టులకు సంబంధించి విజయం సాధిస్తారు. శని అష్టమంలో ఉండటం వల్ల జూలై 18 నుండి 25 మధ్య అనుకోని ఆర్థిక లాభాలు కూడా మీరు చక్కగా చూడగలుగుతారు. అలాగే రియల్ ఎస్టేట్కి, అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన విషయాల్లో పెట్టుబడులు పెట్టుకోవడం మంచిది. అలాగే ప్రేమ మరియు వివాహ జీవితానికి సంబంధించిన విషయానికి వస్తే కనుక కుజుడు పంచమంలో ఉండటం వల్ల వివాహితులు అధిక భావోద్వేగాలకు గురయ్యి జీవిత భాగస్వామితోటి అనుకోని విధాలుగా వివాదాలు ఏర్పడతాయి. అలాగే ఒంటరిగా ఉన్నవారు రహస్య ప్రేమాయణాలు సాగిస్తారు. కొత్త పరిచయాల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే జూలై 12వ తారీఖున మీరు పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క పూజా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఈ ఉపద్రవాల నుంచి మీరు బయటపడవచ్చు. అలాగే కుటుంబ ఆరోగ్య విషయానికి వస్తే కనుక రవి చతుర్థంలో ఉండటం వల్ల తల్లికి అనారోగ్య సమస్యలు ఎదురయ్యే విధానం కనిపిస్తుంది. అలాగే రక్తానికి సంబంధించి, గుండెకి సంబంధించి ఇబ్బందులు వస్తాయి. జూలై 8 నుంచి 15 వరకు కూడా బుధుడు చతుర్థంలో ఉండటం వల్ల పిల్లల్లో మానసిక ఆందోళన అనేది ఏర్పడుతుంది. అలాగే ఆధ్యాత్మిక ఫలితాల విషయానికి వస్తే చంద్రుడు భాగ్యంలో ఉండటం వల్ల గురుదీక్ష లేదా గురు తాంత్రిక సాధన ప్రభావం మీకు అన్ని విధాలుగా పనిచేస్తుంది. గురువు మీకు మంచి మార్గనిర్దేశకులుగా ఉంటారు. అలాగే అమావాస్య రోజు 20వ తారీఖు జూలై నెల కాలరాత్రి రోజు పూజ చేసుకోవడం వల్ల మీరు చక్కనైన మంచి ఫలితాలన్నీ అమ్మవారి దయ వల్ల మీకు కలుగుతాయి. ఆరోగ్య విషయానికి వస్తే కనుక జూలై నెల 28న కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. అపఘాతాలు జరిగే పరిస్థితులు ఉన్నాయి. కుజుడు రాహు వల్ల శస్త్రచికిత్సలకు సంబంధించి అలాగే ప్రమాదాలకు సంబంధించి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి పరిహారంగా మృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపం చేసుకోండి. అలాగే జూలై 15 నుండి 22వ తారీఖులో అవాంఛిత భాగస్వాముల
పరిచయాల వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. దీనికి పరిహారంగా శని స్తోత్రాన్ని శనివారం రోజున చక్కగా పారాయణ చేసుకోండి. జూలై 10 నుంచి వంశపారంపరమైన రహస్యాలన్నీ కూడా బహిర్గతం అవుతాయి. దానికి సంబంధించిన సంబంధ బాంధవ్యాలు తాత్కాలికంగా కొన్ని సంబంధాలన్నీ కూడా దెబ్బతింటాయి. దీనికి పరిష్కారంగా మీ కులదేవత ఆరాధన చేసుకోండి. అలాగే జూలై 2025లో వచ్చే జూలై నెలలో వచ్చే 2025 సంవత్సరంలో శుభముహూర్తాల విషయానికి వస్తే కనుక జూలై 7న మృగశిర నక్షత్రం వారికి వివాహ వ్యాపారాల ఒప్పందాలన్నీ కూడా స్థిరత్వం ఏర్పడుతుంది. జూలై 18వ తారీఖున పునర్వసు నక్షత్రం వారికి ఇల్లు, గృహప్రవేశం, గృహారంభం వంటి కుటుంబ శాంతి వంటివి అన్నీ కూడా అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఆ రోజున వీళ్ళు అలా దానికి సంబంధించిన పనులు చేసుకోవాలి. జూలై 27 అనురాధ నక్షత్రం వారికి ఆధ్యాత్మికంగా అన్ని విధాలుగా బాగుంటుంది. సాధనా క్రమంలో వీళ్ళు చక్కగా ఉన్నత స్థితికి వెళ్తారు. జీవిత అనుసరణలకు సంబంధించి తీవ్ర భావోద్వేగాలకు సంబంధించి ఇబ్బందులు కలిగితే కనుక యోగా, మెడిటేషన్ వంటివి చేసుకోండి. అలాగే జూలై 25వ తారీఖున కుటుంబ వృద్ధుల మధ్య ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక చర్చల ద్వారా ముగించుకోండి. దానికి మృత్యుంజయ మంత్రాన్ని కానీ జపం చేయండి, లేదా మృత్యుంజయ యంత్రానికి అనుష్ఠానం చేసుకోండి. దీనివల్ల ఉపద్రవాలన్నీ కూడా, ప్రమాదాలన్నీ కూడా తొలగుతాయి. అలాగే అమావాస్య రోజున అనగా 20వ తారీఖు జూలై నెలలో కాళీ మంత్రాన్ని జపం చేసుకోవాలి. ఓం క్రీం కాళికాయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకోండి. నల్ల నువ్వులు ప్రవహించే నదిలో విడిచిపెట్టండి. దీనివల్ల శుభ ఫలితాలన్నీ కూడా పొందగలుగుతారు.